నమస్కారం. పాటల చంద్రుడు కార్యక్రమానికి స్వాగతం. చైతన్యపరిచేటువంటి గీతాలను రాయాలన్నా, సరసమైన యుగళ గీతాలను రాయాలన్నా ఆయన కలం పలికించే తీరే వేరు. ఆయనే ప్రముఖ సినీ పాటల రచయిత చంద్రబోస్ గారు. వారు రచించినటువంటి చక్కటి గీతాల్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నటువంటి కార్యక్రమమే ఈ పాటల చంద్రుడు. నమస్కారం చంద్రబోస్ గారు. నమస్తే అమ్మా. సో ముందుగా మీ కార్యక్రమానికి స్వాగతం సార్. ఎప్పట్లాగానే మన వనితా టీవీ ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు మీరు రచించిన పాటలు ఎప్పుడెప్పుడు మీరు చెప్పే మాటలు విందామా, ఆ సందర్భాలు ఎలా జరిగాయి, ఎటువంటి సందర్భాలు ఎదురయ్యాయి మీరు పాటలు రాస్తున్నప్పుడని. ముందుగా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఈ చిత్రంలో మీరు చాలా మంచి పాటలు రాశారు. అందులో ఆటోగ్రాఫ్ అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటి పాట మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చాలా మోటివేషనల్గా ఉంటుంది ఈ పాట. ఎవరికైనా కూడా ఉత్సాహం అంటే నిరుత్సాహంగా ఉన్న వాళ్ళకి చాలా ఉత్సాహం వస్తుంది ఈ పాట విన్న వెంటనే. ఈ పాట మీరు రాస్తున్నప్పుడు మీకు ఎదురైన సందర్భాలు, అలాగే ముఖ్యంగా ఈ పాట రాస్తున్నప్పుడు మీ జీవితంలో ఇలాంటి నిరుత్సాహపడిన సందర్భాలైనా ఎదురయ్యాయా? అది ఏదైనా మీరు ఇన్స్పైర్ అయ్యి రాయడం జరిగిందంటారా? ఈ పాట రాస్తున్న సందర్భం ఏమిటంటే మామూలుగానే అన్ని సందర్భాల్లో లాగానే ఈ సినిమా దర్శకులు గోపాల్ రెడ్డి గారు సందర్భాన్ని నాకు వివరించారు. దీని మాతృక తమిళంలో ఉంది, పాట కూడా తమిళంలో ఉంది. ఈ సందర్భంలో ఇదే సన్నివేశంలో అయితే మాతృకలోని బాణిని కానీ మాతృకలోని భావాన్ని కానీ ఏమాత్రం ఉపయోగించుకోకుండా కేవలం అక్కడ ఒక పాట ఉంది, మేము ఇక్కడ పాట పెడుతున్నాం అంతే తప్ప మాతృకను ఏ విధంగానూ మేము అనుసరించలేదు. కొత్తగా మేము ఒక బాణి తయారు చేశారు కీరవాణి గారు. ఆ బాణికి తగిన భావాలు నేను రాయాలి. ఆ పాటలో ఏముండాలి అంటే ఆ పాటలో చెప్పాల్సిన విషయం ఏంటంటే, వస్తువు ఏంటంటే స్ఫూర్తి కలిగించాలి. అంటే అందులో ఇంకొక విషయం ఏంటంటే అంధులు వాద్య పరికరాలను వాయిస్తూ ఉంటారనమాట. వాళ్ళు కూడా వాళ్ళలో కూడా ఒక ఆవేశం, ఒక ఉద్వేగం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్వేగాన్ని, ఆ ఆవేశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకు సంబంధించిన విషయం కూడా ఒకటి చెప్పాలి. దాని ద్వారా నిరుత్సాహంలో, నిరాశలో, నిస్పృహలో ఉన్న వాళ్ళకి ఒక చైతన్యాన్ని, ఒక జీవితం పైన ఒక ఆశను చిగురింపచేసే విధంగా పాట ఉండాలని దర్శకులు సూచించారు. 10 వ్యాసాలు చేయలేని పని ఒక ఉపన్యాసం చేస్తుంది, 10 ఉపన్యాసాలు చేయలేని పని ఒక కథ చేస్తుంది, 10 కథలు చేయలేని పని ఒక గేయం చేస్తుంది, 10 గేయాలు చేయలేని పని ఒక పాట చేస్తుంది. గేయానికి పాటకు చిన్న తేడా ఉంది. గాతు మర్హంతు గేయం అంటే పాడదగింది గేయం, పాడబడింది గీతం. రాసింది గేయం అవుతుంది, రాసిన దానికి స్వరాన్ని సమకూర్చి పాడితే దానికి గాత్రం తోడవుతే, గేయానికి గాత్రం తోడవుతే గీతం అవుతుంది అనమాట. అంటే 10 గేయాలు చేయలేని పని ఒక పాట చేస్తుంది. అంటే పాట పాడబడిన గేయం అన్నమాట, గీతం అన్నమాట. కాబట్టి ఈ గీతం ఇవన్నీ చేయలేని పనులు, ఎన్నో చేయలేని పనులన్నీ కూడా ఈ గీతం చేసింది, సమాజం మీద ప్రభావం చూపింది నా పాట. ఈ పాట రాయడానికి ఏంటంటే దర్శకులు చెప్పిన సలహా, సూచన, కీరవాణి గారు ఇచ్చిన బాణి చక్కగా సహకరించాయి. ఈ పాట రాసేప్పుడు పెద్ద కష్టం ఏం పడలేదు. నేను మామూలుగా యథాలాపంగా అన్ని పాటలు రాసేలానే రాశాను. అయితే ఒక రోజు రాత్రి కూర్చుంటే 2 చరణాలు వచ్చాయి, ఒక పల్లవి వచ్చింది. పొద్దున్నే గోపాల్ రెడ్డి గారు వచ్చి 2 చరణాలు విని ఒక చరణం బాగుంది, ఇంకొక చరణం మార్చమని సూచించారు. మళ్ళీ ఇంకో రోజు కూర్చొని ఇంకో చరణం రాశాను. పాట మామూలుగానే పూర్తయింది, కానీ తర్వాతే ఒక చరిత్రలాగా, నా జీవితంలో ఒక చరిత్రలాగా నిలిచిపోయిందని చెప్పొచ్చు. మామూలుగా మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది అనే పల్లవి. చరణంలో కీరవాణి గారు రకరకాల వైవిధ్యభరితమైన ఒక బాణిని సమకూర్చారు. అంటే వైవిధ్యం ఏంటంటే మెల్లిగా ప్రారంభమై అలా ఒక అలలాగా పైకి లేచి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి లేచి ఇలా రకరకాలుగా ఒక అలల్లాగా వెళుతుంటుంది బాణి. అంటే దాంట్లో ఆ ఉద్వేగపూరితమైన భావాన్ని సమకూర్చడానికి చాలా సావకాశంగా ఉంది ఆ బాణి. దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా,
భారమెంతు ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది, మౌనంగానే ఎదగమనే మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఒక జీవితంలోని ఒక తాత్వికతను చెప్పాను. ఏంటంటే దూరం ఎంతో ఉందని దిగులు పడమాకు, దరికి చేర్చే దారులు కూడా ఉన్నాయని సంతోషించు. అట్లాగే బాధ ఉందని, భారం ఉందని బాధపడకు, ఆ భారంతో పాటు ఆ భారం తీరిన తర్వాత నవ్వు కూడా ఉంటుంది, ఆ బాధ వెంట నవ్వుల పంట కూడా ఉంటుంది. అట్లాగే అంటే దీనికి ఎలా ఉంటుంది, దీనికి ఉదాహరణ ఏమిటి, దీనికి నిదర్శనం ఏమిటి అంటే సాగర మథనం మొదలైనప్పుడు ముందు విషమే వచ్చింది. విషమే వచ్చింది కదా అని వదిలేస్తే ఫలితం ఏం లేదు కదా. విషమే వచ్చినా కూడా వదలకుండా కృషి చేస్తేనే అమృతం ఇచ్చింది. అప్పుడు అంటే విషం వచ్చిందని మనం వెనక్కి అడుగు వేయకూడదు, అయినా కూడా ముందుకు వెళితే అమృతం లాంటి ఫలితం మనకు వస్తుంది, అమృత ఫలం మనకు వస్తుందని చెప్పడం. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వాళ్ళకి సొంతం అవుతుంది. తెలుసుకుంటే సత్యం ఇది, తలుచుకుంటే సాధ్యం. రెండవ చరణంలో ఏం చెప్పానంటే ఇంకా లోతుగా మనిషికి సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు చెప్పాను. ఏంటంటే మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే విషయాలు చెప్తూ, చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గమనించుకో, పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కదలే లేవని గుర్తుంచుకో, తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి, నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి, అంతులేని చరితలకి ఆదిను కావాలి, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మొదటి చరణంలో సాగర మథనం అలాంటి ఒక పురాణానికి సంబంధించిన ఉదాహరణలు తీసుకున్నా. రెండో చరణంలో ఏం తీసుకున్నానంటే మనిషికి సంబంధించిన విషయమే. ఏంటంటే చెమట నీరు చిందిస్తే నుదుటి మీద రాత ఉంటుంది కదా, ఆ రాత మన బ్రతుకును నడిపిస్తుంది, మన భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది, నిర్ణయిస్తుందని అంటాం కదా నుదుటి మీద రాత. అయితే ఆ రాతను మార్చుకునే తరుణం కూడా వస్తుంది, అది నీ చేతిలో ఉంది. ఎలా అంటే చెమట నీరు చిందించు, కష్టపడు, కృషి చెయ్యి, శ్రమించు, అప్పుడు చెమట వస్తుంది. ఆ చెమట ద్వారా ఆ రాత మారుతుంది. నుదుట లిఖించిన ఆ రాత, దేవుడు లిఖించిన రాత కూడా, నుదుట ఉన్న రాత కూడా మారుతుంది, మార్చగలవు. ఎలా? చెమట నీరుతో ఆ రాత మార్చుకో. అట్లాగే పిడికిలి బిగించు, బిగించినప్పుడు చేతిలో ఉన్న గీతలు కూడా మారిపోతాయి, మాసిపోతాయి, కొత్త గీతలు వస్తాయి. అంటే కృషి చెయ్యి, పట్టుదలగా నువ్వు సాధించు, ముందుకెళ్ళు అని చెప్పడమే పాట యొక్క లక్ష్యం. అట్లాగే తోచినట్టుగా అందరి రాతలు, బ్రహ్మ తనకిష్టం వచ్చినట్టుగా అందరి రాతలు రాసేస్తున్నాడు, అలా కాదు, నచ్చినట్టుగా నీ రాత నువ్వే రాసుకునే అవకాశం కూడా నీకుంది అని చెప్పడమే ఈ పాట యొక్క పరమార్థం. నేను ఎప్పుడు కళాశాలలకు వెళ్ళినా, ఎక్కడికైనా కార్యక్రమానికి వెళ్ళినా కూడా చాలామందికి ఒకటే ఒక మాట చెప్తుంటా ఈ పాట చెప్పి. ఏంటంటే ఇప్పుడు మామూలుగా పంచాక్షరి నమశివాయ అనే మంత్రం ఉంది, అష్టాక్షరి ఓం నమో నారాయణాయ, అట్లాగే ద్వాదశాక్షరి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలన్నీ పఠిస్తే మనకు పుణ్యం వస్తుంది, మన కోరికలు నెరవేరుతాయి, తీరుతాయి. ఈ పంచాక్షరి కంటే, అష్టాక్షరి కంటే, ద్వాదశాక్షరి కంటే అంటే వీటితో సమానమైన ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం
ద్వ్యక్షరీ మంత్రం, అంటే 2 అక్షరాల మంత్రం. 2 అక్షరాలు ఉంటాయి. 2 అక్షరాలు ఏంటంటే మొదటి అక్షరం శ్ర, రెండవ అక్షరం మ. శ్రమ, శ్రమించు. అయితే ఆ అక్షరాలు, ఆ మంత్రాలను పఠిస్తే ఫలితం వస్తుంది, ఈ మంత్రాన్ని పాటిస్తే ఫలితం వస్తుంది. అక్కడ కూడా ప్రాస. కాబట్టి ఈ మంత్రం అంటే ఈ పాట యొక్క ఉద్దేశం ఏంటంటే కష్టపడాలి, ఎదగాలి, ఎదిగినా ఎంత ఎదిగినా ఒదుగుతూ ఉండాలి మొక్కలాగా. అపజయం వచ్చిందని కుంగిపోకూడదు. ఆకులని రాలిపోయిన చోటే నీకు మళ్ళీ కొత్త చిగురు కనిపిస్తుంది. అపజయం వచ్చిన చోటే గెలుపు పిలుపు కూడా వినిపిస్తుందని ఒక ఉద్యుక్తుని చేయడం, కార్యోన్ముఖుని చేయడం మనిషి ఈ పాట యొక్క లక్షణం. కవితా రీతికి సంబంధించిన విషయం ఏంటంటే వస్తువాశ్రయ రచన అని ఒకటి ఉంటుంది, ఆత్మాశ్రయ రచన అని ఇంకోటి ఉంటుంది. వస్తువాశ్రయ రచన అంటే ఆబ్జెక్టివిజం. వస్తువాశ్రయ రచన ఆబ్జెక్టివిజం అయితే ఆత్మాశ్రయ రచన సబ్జెక్టివిజం అవుతుంది. వస్తువాశ్రయ రచన అంటే ఒక ఆబ్జెక్ట్, ఒక వస్తువును తీసుకొని దానికి సంబంధించిన విషయాలను, అంశాలను కవిత్వీకరించడం వస్తువాశ్రయ రచన అవుతుంది. ఆత్మాశ్రయ రచన అంటే వస్తువును చూసే కవి కోణం అన్నమాట. మొదటిది వస్తువుకు సంబంధించిన విషయం, రెండవది వస్తువును చూసే కవికి సంబంధించిన విషయం ఆత్మాశ్రయ రచన. అంటే ఒక వస్తువు తీసుకున్నాం, ఆ వస్తువును చూసే కవి యొక్క దృక్కోణం ఏంటి, ఆయన జ్ఞాపకాలు ఏంటి, ఆయన అనుభవాలు ఏంటి, ఆయనకు సంబంధించిన ఆ పాట, ఆ వస్తువుకు సంబంధించిన కవి యొక్క అనుభూతులు ఏమిటి అన్నదాన్ని కవిత్వీకరించడం ఆత్మాశ్రయ రచన అవుతుంది. ఈ పాట నా ఆత్మాశ్రయ రచన. ఎందుకంటే ఒక మనిషిని ఉద్యుక్తుని చేయాలి, ఒక మనిషిని కార్యోన్ముఖుని చేయాలి అంటే ఆ వస్తువుకు సంబంధించిన విషయాలను, నా అనుభవాలు, నా అనుభూతులు, నా జ్ఞాపకాలు అన్నీ కూడా క్రోడీకరించి ఈ పాటగా మలిచాను. అంటే నేను ఎలా పైకొచ్చాను జీవితంలో, నేను ఎలా ఉంటున్నాను, పైకొచ్చిన తర్వాత నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నా నడవడిక ఎలా ఉంది అనేది ఈ పాట రూపంలో నేను శ్రోతకి, ప్రేక్షకుడికి అందరికీ చెప్పగలిగే అవకాశం నాకు వచ్చింది. ఇదే సందర్భంలో వచ్చే తమిళ గీతం ఎంత బాగుంటుందో తెలుగులో మన పాట కూడా అంతకంటే బాగుంటుంది. ఇది మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. తమిళంలో ఈ పాటని ఒక BA బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్లో అక్కడ డిగ్రీ స్థాయిలో ఒక పుస్తకంలో ఇది ఒక పాఠ్యాంశంగా పెట్టారు. తమిళంలో విజయ్ గారు రాసిన పాట. తెలుగులో ప్రజలు ఆదరించారు, ప్రేక్షకులు ఆదరించారు, కానీ ఇంకా ఎవరు ఆదరించలేదు. ఏంటంటే దీనికి సంబంధించిన అవార్డులు కానీ ఏ పెద్దగా ఏం రాలేదు నాకు. నేను ఎదురు చూశాను, ఎందుకంటే ఇది రీమేక్ కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అయినా కూడా నేనేమి నిరాశపడలేదు, ఎందుకంటే పాట రాసినామని నేను నిరాశపడకూడదు. దాని పాట రాసిందే నేను ఎలా నిరాశపడతాను? నిరాశపడకుండా ఉంటే నాకు అవార్డు కంటే ఇంకోదానికంటే ఒక గొప్ప పురస్కారం నాకు లభించింది. ఏంటంటే వనస్థలిపురంలో ఒక అంధుల పాఠశాల ఉందన్నమాట. ఆ పాఠశాలలోని విద్యార్థులందరూ అంధులే. వాళ్ళు పొద్దున్నే లేచి దినచర్య ప్రారంభించబోయే ముందు వాళ్ళు దీన్ని ప్రార్థనా గీతంగా పాడుకుంటారు. వాళ్ళ ప్రార్థనా గీతం ఇది. ఈ పాట అంటే పాట ప్రార్థనా గీతంగా మారడం అనేది ఒక సర్వోన్నతమైన ఒక పురస్కారం పాటకు సంబంధించినంత వరకు. నిజంగా పాట యొక్క పరమ లక్ష్యం అదే. ఆ పాటను నా చేత రాయించిన గోపాల్ రెడ్డి గారికి, ఆ పాట కలిగిన చిత్రాన్ని నిర్మించిన బెల్లంకొండ సురేష్ గారికి, ఆ పాటని అత్యద్భుతంగా స్వరపరిచిన కీరవాణి గారికి, ఆ పాటని మధురంగా, మధురాతి మధురంగా, అర్థవంతంగా, భావగర్భితంగా ఆలపించిన చిత్రగారికి, అట్లాగే తెర మీద నటించిన భూమిక గారికి, ఆ భూమిక గారి నటనకి అనుగుణంగా ప్రతిస్పందించిన రవితేజ గారికి, వీళ్ళందరికీ పేరు పేరున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. నాకు ఈ పాటకు ఎంత పేరు వచ్చిందో ఆ పేరులో అందరికీ సమానమైన భాగం ఉందని సవినయంగా తెలియదు. అలాగే చంద్రబోస్ గారి ఇంకొక మంచి చిత్రం, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినటువంటి డెబ్యూ ఫిలిం రాఘవేంద్రరావు గారి 100వ చిత్రం గంగోత్రి. అందులో మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు స్వరపరిచినటువంటి చిత్రం. గంగోత్రి చిత్రంలో మీరు చాలా మంచి పాటలు రాశారు. అందులో నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం, ఈ పాట చాలా బాగుంటుంది, మంచి హిట్ అయింది కూడా ఈ సినిమాలో. ఈ పాట గురించి తెలియజేస్తారా? ఇది కూడా చాలా మంచి పాట. అంటే బాల్యంలో వాళ్ళు గడిపిన క్షణాలన్నీ కూడా, ఆ జ్ఞాపకాలన్నీ కూడా కౌమారం, చిన్న యవ్వనంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో అవన్నీ నెమరు వేసుకుంటూ వాళ్ళ ప్రేమ తాలూకు ఆ భావాన్ని తెలియచేసే పాట ఇది. ఒక రకంగా
తమాషా ఏంటంటే స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంలో ఎక్కడో పుట్టి పాటలో వచ్చే చరణాలు ఈ గంగోత్రుడు నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టంలోని చరణాలను చూస్తే గనక పోలిస్తే గనక ఒక దగ్గరతనం ఉంటుంది. ఏంటంటే అన్ని జ్ఞాపకాలు అన్నమాట. ఒక్కొక్క జ్ఞాపకం. ఇందులో కూడా జ్ఞాపకాలు ఎలా ఉన్నాయంటే చరణంలో పల్లవి నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం, నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాక నువ్వక్కడుండి నేను ఇక్కడ ఉంటే ఎంతో కష్టం. ఇది పల్లవి. ఇప్పుడు జ్ఞాపకాలు ఒక్కొక్క వరుస. ఎగరేసిన గాలి పటాలి ఎదలోతుకి చేరుతాయని, రుచి చూసిన కాకెంగిళ్ళి అభిరుచులను కలుపుతాయని, తెగ తిరిగిన కాలువ గట్లే కథ మలుపును తిప్పుతాయని, మనమాడిన గుజ్జన గూళ్ళే ఒక గూటికి చేర్చుతాయని, లాలించి పెంచిన వాడే ఇకపై నన్ను పరిపాలిస్తాడని తెలిసాక నువ్వక్కడుండి నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. గుజ్జన గూళ్ళు అంటే చాలామందికి, అంటే ఈ కాలంలో ఉన్న కుర్రాళ్ళకి తెలియకపోవచ్చు. గుజ్జన గూళ్ళు అంటే బాల్య క్రీడలు అన్నమాట. చిన్నప్పుడు ఆడుకునే రకరకాల ఆటలు అన్నీ కలిపి బాల్య క్రీడల్ని గుజ్జన గూళ్ళు అంటారు. అంటే మనం ఆడిన గుజ్జన గూళ్ళే ఒక గూటికి చేర్చుతాయని, తెగ తిరిగిన కాలువ గట్లే కథ మలుపులు తిప్పుతాయని, రుచి చూసిన కాకెంగిళ్ళే అభిరుచులను కలుపుతాయని, లాలించి పెంచినవాడే, తనే కదా పెంచుతాడు చిన్నప్పుడు ఈ అమ్మాయిని, లాలించి పెంచినవాడే ఇకపై నన్ను పరిపాలిస్తాడని తెలిసాక నువ్వక్కడుండి నేను ఇక్కడ ఉంటే ఎంతో కష్టం. రెండో చరణంలో ఇంకా కొంచెం లోతుకు వెళ్ళి, ఆ బడిలో పాఠాలే మన ప్రేమను దిద్దుతాయని, బడిలో మనం ఆలు దిద్దుతాం, ఓనమాలు దిద్దుతాం, అక్షరాలు దిద్దుతాం. ఆ బడిలో పాఠాలు మన ప్రేమను దిద్దాయంట. ఆ బడిలో పాఠాలే మన ప్రేమను దిద్దుతాయని, ఆ రైలు పట్టాలే పల్లకినే పంపుతాయని. రైలు పట్టాలు ఆడుకుంటుంటారు కదా వాళ్ళ పిల్లలందరూ ఆ సినిమాలో. ఆ పట్టాలు ఏంటంటే ఒక చిన్న వాహనానికి సంబంధించిన విషయం. పట్టాలు అంటే రైలు అంటే ఒక వాహనం, రవాణాకు సంబంధించిన విషయం. ఆ పట్టాలు పల్లకిని పంపాయంట. ఒక చిన్న ఒక సామీప్యత ఉంది కదా. ఆ రైలు పట్టాలి పల్లకినే పంపుతాయని, రాళ్లల్లో మన పేర్లే శుభలేఖలు చూపుతాయని. రాళ్ల మీద చిక్కిన మన పేర్లు శుభలేఖలు చూపుతాయంట. మామూలుగా కాగితం మీద, అరిటాకు మీద, ఇంకొక దేని మీద పంపించే శుభలేఖలు కొద్ది రోజుల తర్వాత చిరిగిపోతాయి, మాసిపోతాయి, మూలపడిపోతాయి. రాళ్లల్లో మన పేర్లు చెక్కిన మన పేర్లు అది శాశ్వతంగా నిలిచిపోయే శుభలేఖలు. రాళ్లల్లో మన పేర్లే శుభలేఖలు చూపుతాయని, ఆ బొమ్మల పెళ్ళిళ్ళే, మనం చిన్నప్పుడు చేసిన బొమ్మల పెళ్ళిళ్ళు ఆశీస్సులు పంపుతాయని, నీకేనే నేర్పిన నడకలు 7 అడుగులుగా ఎదిగొస్తాయని తెలిసాక నువ్వక్కడుండి నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం. రాఘవేంద్రరావు గారి చిత్రీకరణ రసరమ్యంగా ఉంటుంది. చూస్తుంటే కన్నుల పండుగ, నిజంగా అద్భుతం. ఈ భావాలన్నీ, నేను చెప్పిన ప్రతి భావాన్ని అందంగా తెరకెక్కించారు. ఒక్కొక్క పంక్తి, ఒక్కొక్క కవితాత్మకమైన ఒక్కొక్క పంక్తిని కూడా ఎంతో అద్భుతంగా మనోహరంగా చిత్రీకరించారు. తెర మీద చూసినప్పుడు పాట 10 రెట్లు ఎక్కువ అందంగా కనబడుతుంది, అర్థవంతంగా కనబడుతుంది. అంటే మీ భావానికి అనుగుణంగా ఆయన చిత్రీకరణ, భావానికి అనుగుణంగా చిత్రీకరించారు. చిత్రీకరణ ఇలా ఉంటుందని తెలిసి భావాన్ని అందించాను నేను. ఇలాగంటే ఒక కలయిక, రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, నేను కలయిక, ఒక మంచి కలయిక మా ముగ్గురి. నా పరంగా అంటే నేను రాఘవేంద్రరావు గారికి, కీరవాణి గారి కలయికలో రాసిన మంచి పాటలన్నీ కూడా నాకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చాయి, నాలోని గాఢతని తెలియజేసాయి. అలాగే చంద్రబోస్ గారి ఈ చిత్రంలో అంటే మీరు అన్నట్టుగా మీరు, రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారి కాంబినేషన్ ఒక ఎత్తు అయితే, మన అల్లు అర్జున్ గారికి మొట్టమొదటి చిత్రం ఇది. రాఘవేంద్రరావు గారు 100వ చిత్రం, అట్లాగే అల్లు అర్జున్ గారికి మొదటి చిత్రం. అంటే చాలామంది ఇప్పుడున్న కథానాయకులకు, ఇప్పుడున్న అగ్రశ్రేణి కథానాయకులకు చాలామందికి నేను వాళ్ళ మొట్టమొదటి సినిమాకి నేను పాటలు రాశాను.
అందరికి చాలా మందికి 90%. పవన్ కళ్యాణ్ గారికి రాశాను మొదటి సినిమాకి, అల్లు అర్జున్ గారికి రాశాను, ఎన్టీఆర్ గారికి రాశాను, కళ్యాణ్ రామ్ గారికి రాశాను, ప్రభాస్ గారికి రాశాను, తర్వాత మహేష్ బాబు గారికి రాశాను మొదటి సినిమాకి, తర్వాత బ్రహ్మానందం గారి అబ్బాయి గౌతమ్ గారికి రాశాను, అట్లాగే చిరంజీవి గారి మేనల్లుడు సాయి ధరమ్ తేజ మొదటి చిత్రం ఇంకా రాబోతుంది, దానికి రాశాను. అట్లాగే అల్లు అరవింద్ గారి రెండో అబ్బాయి శిరీష్కి మొదటి చిత్రం నేనే రాశాను. ఇట్లా చాలా మందికి మొదటి చిత్రం నేను రాశాను అనమాట. ఇప్పుడు హీరో రామ్ గారు ఉన్నారు కదా, తన మొదటి చిత్రం దేవదాస్కి మొత్తం పాటలు నేనే రాశాను. అల్లు అర్జున్ గారికి మొదటి చిత్రం రాశాను. నిజంగా చాలా మంచి పేరు తనకు వచ్చింది, అద్భుతంగా నటించారు, నాకు మంచి పేరు వచ్చింది. తర్వాత మా ఇద్దరి కలయికలో అర్జున్ గారు నన్ను ఇష్టపడటం, తన అభిమాన రచయితగా నన్ను చాలా సందర్భాల్లో పేర్కొనటం, తర్వాత అర్జున్ గారికి ఎన్నో సినిమాల్లో ఆర్య 1, ఆర్య 2, మొన్నటి వరకు వచ్చిన రేసు గుర్రం వరకు చాలా చిత్రాలు నేను రాశాను. ఇలాగా అంటే ఒక మంచి పాట, ఒక మంచి భావయుక్తమైన పాట ఎన్ని మధురమైన క్షణాలను, మధురమైన జ్ఞాపకాలను మనకు అందిస్తుంది, ఎంత భవిష్యత్తును మన ముందు ఉంచుతుంది అని చెప్పడానికి నిదర్శనమే ఈ పాట. ఇప్పుడు మీరు పేర్కొన్న ఈ స్టార్ హీరోస్ అందరూ, వాళ్ళతో పాటు మీరు కూడా విజయకేతనాన్ని ఎగరేస్తూనే వస్తున్నారు అప్పటి నుంచి కూడాను. ఇంకా మీ పైన అలా సాగాలనే కోరుకుంటున్నాను చంద్రబోస్ గారు. తప్పకుండా అండి.